హనుమాన్ శ్రద్ధ కథ. ఒక్కసారి హనుమాన్ భక్తి ఎంత శక్తివంతమో చూపించిన సంఘటన జరిగింది. ఈ కథ చివరికి మీకు ఒక గొప్ప నిజం అర్థమవుతుంది. ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతడు హనుమాన్ మీద ఎంతో భక్తి కలవాడు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేచి జై హనుమాన్ అంటూ ప్రార్థించేవాడు. ఒకరోజు రాము అడవిలోకి వెళ్ళాడు. అప్పుడు అకస్మాత్తుగా భారీ వర్షం పడింది. చీకటి పెరిగింది. రాము చాలా భయపడ్డాడు. బయటికి దారి కనిపించలేదు. అప్పుడు అతనికి తన తల్లి చెప్పిన మాట గుర్తొచ్చింది. ప్రమాదంలో ఉన్నప్పుడు జై హనుమాన్ పేరు జపిస్తే ఆయన తప్పకుండా కాపాడతాడు. రాము వెంటనే కళ్ళు మూసుకొని జై హనుమాన్ జై హనుమాన్ అని భక్తితో జపించడం ప్రారంభించాడు. కొన్ని నిమిషాల తర్వాత ఒక వృద్ధుడు అక్కడికి వచ్చాడు. బిడ్డ, ఎందుకు భయపడుతున్నావు అని అడిగాడు. రాము పరిస్థితి చెప్పాడు. ఆ వృద్ధుడు నవ్వుతూ, రా, నేను నిన్ను గ్రామానికి తీసుకెళ్తాను అన్నాడు. కొంతసేపటికి రాము సురక్షితంగా గ్రామానికి చేరుకున్నాడు. అతడు వెనక్కి తిరిగి చూడగానే ఆ వృద్ధుడు కనిపించలేదు. రాము అప్పుడు అర్థం చేసుకున్నాడు, అది సాధారణ వృద్ధుడు కాదు, హనుమాన్ స్వయంగా వచ్చి తనను కాపాడాడు. నిజమైన భక్తి ఉంటే దైవం ఎప్పుడు మనతోనే ఉంటుంది. హనుమాన్ మీద విశ్వాసం ఉంటే భయం ఉండదు అని ఈ కథ నుంచి మనం నేర్చుకుందాం. జై హనుమాన్, జై శ్రీరామ్. ఇలాంటి భక్తి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.